జ్యోత్స్న ముందే దీపమెడలో తాళి కట్టిన కార్తీక్. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది? మళ్ళీ దీపమెడలో కార్తీక్ తాళి కట్టబోతున్నాడా? రాబోయే ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ తాళి నీ మెడలో ఉన్నంత వరకు నువ్వు ఇలాగే చెలరేగిపోతావు. ఇది నీ మెడలో లేకపోతే నీకు అసలు గుర్తింపే లేదు. అదే తాళిని తీసి పడేస్తాను అని జ్యోత్స్న దీపమెడలో తాళిని ఇక పట్టుకుంటుంది. ఇక పట్టుకొని తాళిని లాగేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. దీప ఎంత చెప్పినా సరే జ్యోత్స్న వినిపించుకోదు. సుమిత్ర, పారిజాతం, దశరథ ముగ్గురు కూడా జ్యోత్స్నని ఆపడానికి చాలా ప్రయత్నిస్తారు. అయినా సరే జ్యోత్స్న ఆగదు. ఇంతలో శివన్నారాయణ, కార్తీక్ అయితే వస్తారు. అప్పుడే శివన్నారాయణ జ్యోత్స్నని చూసి, ఆగు జ్యోత్స్న, తాళి వదులు అని గట్టిగా అంటాడు. అయినా సరే అస్సలు కూడా తాళిని వదలదు. ఈ దీప, దీని స్థాయి ఏంటి? ఇది నాతోనే పోటీ పడాలనుకుంటుంది, నన్ను పెళ్లి చేసుకోమని చెప్తుంది, దీన్ని నేను వదిలిపెట్టను అని గట్టిగా తాళైతే లాగేస్తుంది జ్యోత్స్న దీప మెడలో నుంచి. దాంతో ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక దీప ఎప్పుడైతే జ్యోత్స్న తన మెడలో నుంచి తాళి లాగేసిందో అప్పుడే ఒక్కసారి కుప్ప కూలిపోతుంది. ఇక కుప్ప కూలిపోయి ఏడుస్తూ ఉంటుంది దీప. ఇక ఏడుస్తున్న దీపని చూసి కార్తీక్ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. తెంపేసిన తాళిని కిందకి వదిలేయబోతుంది జ్యోత్స్న. అప్పుడే కార్తీక్ పట్టుకొని ఇక ఆ తాళిని చూసి ఏడుస్తున్న దీపని చూసి కార్తీక్ కోపం కట్లు తెచ్చుకుంటుంది. అప్పుడే ఇక ఒక్కసారి పైకి లేచి జ్యోత్స్నని కొట్టబోతూ ఉండగా అప్పుడే సుమిత్ర జ్యోత్స్నని చెంప పగలగొడుతుంది. ఇక జ్యోత్స్న సోఫాలోకి వెళ్ళి పడుతుంది. అందరూ ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే మమ్మీ అని అనగానే నోరు ముయ్ అని మరో చెంప దెబ్బ కొడుతుంది. అప్పుడే ఇక ఏంటి మమ్మీ, ఆ దీపన్న మాటలకి నేను చేసింది కరెక్టే, అయినా నన్నెందుకు నువ్వు కొడుతున్నావో అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక ప్రతి ఆడదానికి మాంగళ్యం అంటే ఎంతో పవిత్రమైనది. భర్త ఆయుష్ కోసం మాంగళ్యాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటారు. మాంగళ్యం కోసం పూజలు, వ్రతాలు చేస్తూ ఉంటారు. అలాంటి ఒక ఆడదాని మెడలో నువ్వు తాళిని తెంపావు, నువ్వు అసలు ఆడదానివేనా అని అంటూ ఉంటుంది సుమిత్ర. అయితే దీప ఎలాంటిదైనా కావచ్చు, కానీ తను ఎంతో పవిత్రంగా ఒక ముత్తైదుగా తన తాళిని భావిస్తూ ఉంటుంది. అలాంటి తాళిని నువ్వు ఈరోజు తెంపి చాలా పెద్ద తప్పు చేసావు జ్యోత్స్న. నీ కోపాన్ని నువ్వు ఇలాగ ప్రదర్శించడం మాత్రం నాకు నచ్చలేదు. ఇంతమంది చెప్తున్నా కూడా నువ్వు పొగరుతో దీప మెడలో తాళిని తెంపావు, అసలు నిన్నేం చెయ్యాలి అని కొట్టబోతూ ఉంటుంది మళ్ళీ సుమిత్ర అయితే జ్యోత్స్నని. అప్పుడే ఇక కార్తీక్ అయితే, చూసారా శివనారాయణ గారు, మీ కళ్ళ ముందే నా భార్యకి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే మీరు ఏమీ పట్టనట్టు ఉన్నారేంటి? నా భార్య తన తాళిని కోల్పోయి తను ఎలా ఏడుస్తుందో చూడండి. ఇదేనా మీరు ఈ ఇంట్లో పనిచేసే పని వాళ్ళకి విచ్చే విలువ? ఒక ఆడదాని మెడలో తాళి తెంపే సంస్కారం నీ మనవరాలిది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే ఇక దీప ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడుస్తూ ఉన్న దీపని చూసి కార్తీక్ అంటూ ఉంటాడు, ఎందుకు దీప ఏడుస్తున్నావు? నీది తప్పేముంది? పొగరుతో తను ధనం ఉందని అహంతో ఆ జ్యోత్స్న కళ్ళు నెత్తికెక్కి ఇలా ప్రవర్తించింది. కానీ ఈ ఇంట్లో నువ్వు అలా ఏడవకూడదు. తిరిగి నీ మెడలో నేను తాళి కడతాను, నువ్వు ఏడవద్దు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే బావా, అసలు నా మెడలో తాళి తెగిందంటే నీకేదో కీడు వస్తుందని దానికి అర్థం. ప్రతి ఆడదాని మెడలో మాంగళ్యం అనేది ఎంతో పవిత్రమైనది. ఏ ఆడదైనా సరే తన మెడలో ఉన్న తాళి తెగితే తెగింది అనదో, పెరిగింది అని అంటుంది. ఎందుకంటే తెగింది అంటే భర్తకి ఏదైనా కీడు జరుగుతుందని మన పెద్దలు చెప్పారు. అందుకనే ప్రతి ముత్తైదువు కూడా తన మెడలో ఉన్న తాళి తెగింది అనదో, తాళి పెరిగిందని అంటారు. అలాంటి పవిత్రమైన నా మెడలో తాళిని ఈ జ్యోత్స్న తెంపేసింది, నీకేం జరుగుతుందని నాకు చాలా భయంగా ఉంది అని అంటూ దీప ఏడుస్తూ ఉంటుంది. దీప, ఈ డబ్బున్న వాళ్ళకి ఈ తాళి విలువ ఏం తెలుస్తుంది?
అయినా ఇలాంటి జ్యోత్స్నాకి ఎప్పటికీ కూడా తాళి విలువ తెలీదు అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే ఈ ఇంటి ఆడపిల్ల కన్నీళ్లు పెట్టుకుంటే ఈ ఇంటికి అరిష్టమని చెప్పి పంతులు గారు చెప్పారు. కానీ ఒక ఆడపిల్ల మెడలో తాళి తెంపి ఆ ఆడపిల్ల కన్నీటికి కారణమైంది మీ మనవరాలు. ఈ ఇంటి ఆడపిల్లే కాదు, ఈరోజు దీప కూడా ఒక ఆడపిల్లే. ఒక ఆడపిల్ల నట్టింట్లో తాళి తెగిపోయి దానికి కారణం మీ ఇంటి ఆడపిల్ల అయితే మీకు ఏం కలిసి వస్తుంది? ఇప్పుడు చెప్పండి శివనారాయణ గారు, మీరు మీ మనవరాలికి ఎటువంటి శిక్ష వేయబోతున్నారో? ఈరోజు నా భార్యకి జరిగిన దారుణానికి మీ మనవరాలికి ఎటువంటి శిక్ష వేస్తారు మీరు అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే అప్పుడే ఇక శివనారాయణ ఆలోచనలో పడతాడు. ఇక దశరథ అయితే, కార్తీక్ నువ్వు చెప్పింది కరెక్టే, ఏ ఆడదానికైనా మాంగళ్యం ఎంతో పవిత్రమైనది. జ్యోత్స్న ఇలాంటి పని చేసినందుకు తల్లిదండ్రులుగా మేము తలంచుకుంటున్నాము. ఇలాంటి కూతుర్ని కన్నందుకు మొదటిసారిగా నేను సిగ్గుపడుతున్నాను అని అంటూ ఉంటాడు. దశరథ అయితే డాడీ అని అనగానే నోరుముయ్, నువ్వు నన్ను డాడీ అని పిలవద్దు అని అంటూ ఉంటాడు. దశరథ అయితే ఎన్నోసార్లు నువ్వు చేసిన తప్పులని నాలోనే దాచుకుంటూ నేను వస్తూ ఉన్నాను. కానీ రోజు రోజుకి నీకు తలపొగరు ఎక్కువైపోతుంది. ఒక్కగానొక్క కూతురు కదా అని గారం పెట్టి పెంచితే నువ్వు సంస్కారం లేకుండా పెరిగావు. ఏంటి పిన్ని, ఏంటిదంతా? ఈరోజు మీ పెంపకంలోనే కదా ఇది పెరిగింది. ఇదేనా మీరు ఒక ఆడదానిగా నా కూతురికి నేర్పించింది అని దశరథ పారిజాతాన్ని తిడుతూ ఉంటాడు. అప్పుడే పారిజాతం ఏమీ మాట్లాడలేకపోతుంది. ఈ ఇంటి ఆడపిల్ల ఏడవకూడదని చెప్పి పంతులు గారు చెప్పారు. ఇప్పుడు తన కోడల మెడలో తాళిని తన మేనకోడలే తెంపేసింది అని తెలిస్తే నా చెల్లెలు ఎంత ఏడుస్తుంది. ఈ పరిస్థితి ఆ ఇంటి ఆడపిల్లకి రాకుండా ఉంటుందా అని నా చెల్లెలు నా కుటుంబానికి శాపం పెడితే అని అంటూ ఉంటాడు దశరథ. ఇప్పటికే నిశ్చితార్థానికి తన కోడల్ని పిలవలేదని నా చెల్లెలు ఇంటి మీద కోపం ఇచ్చి తను కన్నీళ్లు పెట్టుకుంది. ఆ కన్నీళ్ళే ఈరోజు జ్యోత్స్నాకి పెళ్ళవకుండా చేస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ అంతకన్నా ఎక్కువ తప్పే చేసింది. నా చెల్లెలు దీనికి శాపం పెట్టకుండా ఎలా ఉంటుంది? దీన్ని ఎలా సరిదిద్దుకోవాలో మీరే చెప్పండి నాన్న, మీరే చెప్పండి అని దశరథ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక జ్యోత్స్న చేసిన పనికి శివనారాయణ అయితే ఒక నిర్ణయం తీసుకుంటాడు. దేవుడి గదిలోకి వెళ్తాడు. దేవుడి గదిలోకి వెళ్ళి తన భార్య తాళిని తీసుకొని వస్తాడు. తన భార్య తాళిని తీసుకువచ్చి, రే కార్తీక్, ఈ తాళిని నీ భార్య మెడలో కట్టు అని అంటూ ఉంటాడు. అప్పుడే కాదు విని ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. అలాగే సుమిత్ర, అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే జ్యోత్స్న అయితే, తాత అది నా మెడలో పడాల్సిన తాళి అని అంటూ ఉంటుంది. జ్యోత్స్న, నీ మెడలో పడాల్సిన తాళ ఎలా పడుతుంది? నిన్ను పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చిన దీప మెడలో ఉన్న తాళిని తెంపేశావు. ఇప్పుడు నీకు నేను విధించే శిక్ష ఏంటో తెలుసా? ఇదే, నీ మెడలో పడాల్సిన తాళి దీప మెడలో పడుతుంది. అది నేను నీకు విధించే శిక్ష. ఈ తాళి కార్తీక్ దీప మెడలో కడతాడు అని అనగానే ఒక్కసారి జ్యోత్స్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే, వద్దు తాత, ఆ తాళి నాకే సొంతం, నేను ఇవ్వడానికి ఒప్పుకోను అని అంటూ ఉంటే, చూడు, ఇంకోసారి ఈ తాళి గురించి నువ్వు మాట్లాడావంటే నిన్నేం చేస్తానో నాకే తెలీదు, గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటాడు శివనారాయణ. ఇది నా భార్య తాళి. ఈ తాళి నా మనవరాల మెడలో పెళ్ళప్పుడు ఇదే తాళి ఉండాలనుకునే ఇన్ని రోజులు దాచిపెట్టాను. కానీ ఈరోజు ఒక ఆడదాని మెడలో తాళి తెంపి నువ్వు తనకి ఎంతో వేదన్ని ఇచ్చావు. అందుకని ఇప్పుడు నీకు వేసే శిక్ష ఇదే. కార్తీక్, కట్టరా నువ్వు దీప మెడలో తాళి అని అంటూ ఉంటాడు శివనారాయణ. అయితే అప్పుడే ఇక దీప పైకి లెగుస్తుంది. ఇక శివనారాయణకి దండం పెడుతుంది.
అప్పుడు ఇక కార్తీక్ అయితే శివనారాయణతో ఉన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఈ తాళి నీ మనవరాలి మెడలో పడేలా నేను చేస్తాను, నీ కళ్ళెదిరే నీ మనవరాలి మెడలో ఈ తాళి పడుతుంది అని కార్తీక్ శివనారాయణతో అన్న మాటలన్నీ కూడా గుర్తుకు వస్తాయి కార్తీక్కి. ఇక కార్తీక్కి గుర్తుకు వచ్చి అప్పుడే దీప మెడలో ఆ తాళిని కడతాడు. అది చూసి జ్యోత్స్న అయితే తట్టుకోలేకపోతుంది, కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక శివనారాయణ అయితే, అమ్మా దీప, నా మనవరాలు చేసిన తప్పుకి నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నాను అని అంటూ ఉంటే అప్పుడే దీప అయితే, లేదు తాతయ్య గారు, నా మెడలో ఉన్న తాళిని జ్యోత్స్న తెంపినందుకు నేను నా సర్వస్వం పోయిందని నేను చాలా బాధపడ్డాను. తాళి లేకుండా ఈ గడప దాటి వెళ్ళాలని నాకు ఎంతో నరకాన్ని అనుభవించాను. కానీ మీరు ఈరోజు చేసిన పని నేను జీవితంలో మర్చిపోలేను అని అంటూ నాకు మరొక పునర్జన్మనిచ్చారు మీరు అని శివనారాయణ కాళ్ళ మీద పడుతుంది దీప. అది చూసి ఇక జ్యోత్స్న అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.